అందులోనూ ఇంకా చాలామంది ఇట్లా యూట్యూబ్‌లో చూసినప్పుడు, మీరు మా దగ్గరకొస్తే, మీరింత డబ్బు కడితే మేమిది నేర్పిస్తాము. మీకు ఉపాధి కలుగుతది. అవును. లేకపోతే మీరు ఈ పని చేస్తే మీకు నెల నెల మీకు అకౌంట్‌లో ఇంత పడతది. మాకింత కట్టండి స్టార్టింగ్‌లో అని మనీ పెట్టి చేస్తారు. చాలామంది అలా మోసపోతున్నారు గూడా. ఎగ్జాక్ట్ అండి. చాలామంది. మా ఇంటి పక్కన ఆమె గూడా అంతే. ఏదో టూత్ పేస్ట్ ఫిల్లింగ్ ఏదో అనొస్తే కట్టింది 3000. ఓకే. నేను టోల్ గేట్ దగ్గర ఉన్నా అని వాడు మెసేజ్ చేస్తాడు. వాడు రాడు. ఈమె 3000 పోయినాయి. వాడు టోల్ గేట్ దగ్గరే ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో జనాలకు ఇట్లాంటివి కూడా కూడా జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి. జనాలు కూడా మోసపోయేదానికే బాగా అట్రాక్ట్ అవుతారు. నమ్ముతారు. అదే. ఎక్కువ మంది మంచిని నమ్మరు. మోసం అనేది అందంగా ఉంటుంది, మంచి అనేది కొంచెం కటువుగా ఉంటుంది. ఉమ్, సో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఈరోజు రియల్ ఎస్టేట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం అని, ఇంకా వీలైతే నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా. సో ఎట్లా మీ జీవితం కావాలో దానికి సంబంధించింది ట్రైనింగ్తో పాటు వెహికల్ పెట్టి, ఫీల్డ్ విజిట్ ఫ్రీగా పెట్టి, అవసరమైతే ఒక పూట భోజనం ఫ్రీగా పెట్టి, మీ జీవితాలను పర్ఫెక్ట్గా బాగా చేస్తా. ఇప్పటికి ఈ బిజినెస్లో చాలామంది వందలాది మంది నా దగ్గరికి వచ్చి లక్షలాది రూపాయలు చంపుకొని సక్సెస్ అయ్యారు. దాంతోపాటు చాలామంది లేడీస్ కూడా సక్సెస్ అయ్యారు. ఇందులో మా వైఫ్ కూడా బిజినెస్ చేస్తే హ్యాపీగా మంత్లో 2 లక్షల దాకా సంపాదిస్తుందని మనం చెప్తున్నాం కదా. దీన్ని నమ్మడానికి 1-4 సార్లు ఆలోచిస్తారు. అదే మేము రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ పెట్టాం, 2 days కోర్సు, పలాని హోటల్లో పర్ డే 10,000. దీనికి వెళ్ళి మోసపోయిన లెక్కుంటారు. ఇది అట్రాక్ట్గా ఉంటుంది, ఎందుకంటే హోటల్ 10,000 ఓ సర్టిఫికెట్ ఇదే చెప్పగానే ఇట్లా మోసపోయి అక్కడ డబ్బులు పోగొట్టుకొని టైం పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక చేతులు కాళ్ళ తర్వాత ఆకులు పట్టుకునే సెట్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సార్ తెలిసో తెలియకపోయినా అక్కడ తప్పయింది, మోసపోయినా, నాకేమన్నా ఇప్పుడు హెల్ప్ చేయండి సార్ అంటే. ఉచితంగా అంటే చీప్గా కనిపిస్తుంది. అసలు ఉచితం అంటే చీప్ అనుకుంటున్నారు, కానీ ఉచితాల్లో కూడా ఏది చీపు ఏది బెస్ట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. మమ్మీ మనకు బర్త్ ఇవ్వడంతో పాటు ఫీడింగ్ ఇస్తుంది, అది ఫ్రీ. ఈరోజు ఆక్సిజన్, చెట్ల నుంచి ఆక్సిజన్ ఫ్రీగా వస్తుంది, అది ఫ్రీ. అవి ఫ్రీ అని చెప్పేసి పీల్చకుండానో తాగకుండానో ఉండే ఏమైతే తెలుస్తుంది, స్వచ్ఛ ఊరుకుంటావు. అదే గాలి ఫ్రీ కాదు, వెల కట్టలేనిది, విలువలేనిది కాదు, వెల కట్టలేనిది. నీకు కూడా ఈరోజు ఒక అద్భుతమైన అవకాశానికి ఒక దారి చూపిస్తూ, ఒక ఆలోచన క్రియేట్ చేసి, నీకు ట్రైనింగ్ ఇచ్చి, నీకు సపోర్ట్ చేసి నిన్ను నిలబెడతాం అనుకుంటే ఇది ఫ్రీ కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, విలువలేనిది అనుకుంటున్నావు. కొన్ని విలువలేనివి ఉంటాయి, కొన్ని వెల కట్టలేనిది ఉంటుంది. నేను చెప్తున్నది వెల కట్టలేనిది, విలువలేనిది కాదు. కాబట్టి నువ్వు అన్నీ మోసపోయిన తర్వాత, ఇప్పుడు మమ్మీ చెప్పినప్పుడు మనకేముంటుంది, నీకు తెలియదులే మమ్మీ, అవును అంటాం. మమ్మీ వంటింటికే పరిమితమై, లేకపోతే మనకెప్పుడు మన మధ్యలో నుండి మనకి ఏం కావాలన్నా అడక్క ముందు అన్నం పెడుతుంది చూడు, ఇది నువ్వు గ్రహించవు. మన ఇంట్లో మహేష్ బాబు ఉన్న హీరో కాదు, పక్కింట్లో బాబు మోహన్ ఉన్న హీరో. అట్లాగే మన ఇంట్లో మమ్మీ అన్ని సమకూరుస్తుంటే మమ్మీ నీకు దేవతలాగా కనిపించదు, దయంలాగా కనిపిస్తుంటుంది. నీకు కూడా ఒక గురువు అన్ని నీట్గా చెప్తూ ఉంటే ఇది వెల కట్టలేనిది అనే విషయం మర్చిపోయి విలువలేనిది అనుకుంటున్నావు. నువ్వు ఎట్లాగైతే బయట మోసపోయి చివరికి మమ్మీ దగ్గరకు వచ్చి కాలనబడి మమ్మీ నువ్వే దిక్కు అంటే మమ్మీ మళ్ళీ హక్కున చేర్చుకొని నిన్ను నిలబెడుతుందో, నువ్వు కూడా అన్ని రకాల సంస్థల దగ్గరికి పోయి డబ్బులు కట్టి ఏం నేర్చుకోకుండా మోసపోయి నా దగ్గరికి అప్పటికి కూడా నిన్ను హక్కున చేర్చుకొని నీకు అద్భుతమైన దారి చూపించడానికి నేను రెడీ. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, లేదా మన హైదరాబాద్లో నిరుద్యోగులు తక్కువ లేరు, వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. సో నీ వంతు రావడానికి టైం పడుతుంది, కానీ నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎప్పుడో సక్సెస్ అవుతారు. నువ్వు అప్పుడు వచ్చి చివరి నుంచి కాదు, మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీలు అన్నీ కలుపుకొని కష్టపడాలి. అప్పుడు ఇప్పుడే వస్తే కష్టం తక్కువ, లేటుగా వస్తే కష్టం ఎక్కువ. సో రహదారి ఇప్పుడైతే రహదారి, తర్వాత అయితే నువ్వే ముళ్ళదారులన్నీ క్రియేట్ చేసుకొని రావాలి. సో అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ఏది మంచిదో ఏది చెడదో తెలుసుకోండి. విచక్షణ జ్ఞానం మనకు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఆలోచించడానికి ఉపయోగించుకొని మీరు కరెక్ట్గా ఆలోచించుకొని వస్తే సక్సెస్ అవుతాం. లేదనుకుంటే టైం ఏది పోయినా తిరిగి వస్తుంది. మీకు భూమికి తరుగు లేదు,
భూమి కంటే విలువైనది టైం. అవును. ఈ టైం ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేవు. అవును. సో అట్లా తెచ్చుకోలేని టయాన్ని నువ్వు ఇప్పుడు ఇన్ టైంలో ఆలోచిస్తే నీ ఏజ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా 60లోనో 70లోనో రియలైజ్ అయితే ఏం చేస్తావు? ఏం చేయలేము, ఓపిక కూడా ఉండదు. ఏ టైంలో చేయాల్సిందే ఏ టైంలో, ఏ టైంలో కష్టపడాల్సిందే ఆ టైంలో. నువ్వు ఇవన్నీ వదిలేసుకొని ఏ 70లో 80లోనో బ్యాంకాక్ పోతే ఉపయోగం. కాబట్టి బాగుపడాలంటే ఇన్ టైంలో ఉపయోగపడాలి, ఇన్ టైంలో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. అట్లా చేసుకోగలిగితేనే నువ్వు ఒక రోల్ మోడల్గా మిగులుతావు, నీ పిల్లలు కూడా నేను హీరోగా చూస్తారు. లేదనుకుంటే ఇట్నే ఉంటుంది, మా అయ్య వల్లనే నేను ఇట్లా అయినా అంటారు. అప్పుడు అది వాస్తవం అవుతుంది మళ్ళీ. అవును. ఇంకా చాలామంది ఏంటంటే మేము ఈజీగా మనీ సంపాదించాలి, అసలు ఏం కష్టపడద్దు, ఈజీగా మనీ రావాలి అని అంటారు. కష్టపడింది అయితే డబ్బులు రావు. సో దీంట్లో ఎలా ఉంటుంది సంపాదన? ఇక్కడ 2 రకాల కష్టాలు ఉంటాయండి. సో ఫిజికల్గా కష్టపడడం ఒకటి, మెంటల్గా కష్టపడడం ఒకటి. ఫిజికల్ వర్క్ బాగా కష్టపడితే మనం సక్సెస్ అవుతామా కదా అంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్తాం. కానీ ఒరిజినల్గా మనం కష్టపడితే సక్సెస్ కామ్. కష్టపెడితేనే సక్సెస్ అవుతాం తప్ప కష్టపడితే సక్సెస్ కామ్. సో ఎట్లా కష్టపెట్టాలి, ఎట్లా కష్టపడాలి? కష్టపడడం అంటే నువ్వు ఫిజికల్గా కాదు మెంటల్గా కష్టపడు. మెంటల్గా కష్టపడ్డోడు ఓనర్ అవుతాడు, ఫిజికల్గా కష్టపడ్డోడు పాలమూరు లేబర్ అవుతాడు. ప్రపంచంలో బాగా కష్టపడే వాళ్ళలో పాలమూరు లేబర్ ఫస్ట్. మరి 76 సంవత్సరాల భారత చరిత్రలో పాలమూరు ప్రపంచ పటంలో అగ్రస్థానంలో ఉండాలి కదా, ఎందుకంటే బాగా కష్టపడుతున్నారు కదా. అవును. మరి ఎందుకు లేరంటే వాళ్ళు కష్టపడుతున్నది ఓన్లీ ఫిజికల్, నాట్ మెంటలీ. మెంటల్గా కష్టపడ్డోడు ఇప్పుడు ఒక్క కారు లేకపోయినా ఓలా ఊబర్ నడిపినట్టు, ఒక్క హోటల్ లేకపోయినా స్విగ్గీ జొమాటోలు అయినట్టు, ఒక్క బస్సు లేకపోయినా అబీ బస్ అయ్యి అన్నిటికీ ఓనర్ అయినట్టు, ఒక్క రూమ్ లేకపోయినా మొత్తం రూమ్లన్నీ ఓ హోటళ్ళకి అనమైనట్టు మీరు ఇట్లా మెంటల్గా కష్టపడితేనే ధనవంతులు అవుతారు. ఫిజికల్గా కష్టపడితే శారీరక లేబర్ అవుతారు. లేబర్ ఎప్పుడు కొంతనే సంపాదిస్తాడు, ఓనర్ ఎప్పుడైనా అంత సంపాదిస్తాడు. కాబట్టి ఈజీ మనీ కూడా అనుకుంటున్నారు కదా, ఈజీ మనీ అనేది అసలు ఉండదు. ఈజీ మనీ కోసం పోయినోడు నష్టపోతాడు తప్ప సక్సెస్ కాడు. పేరుకు మాత్రమే ఈజీ మనీ. ఓవర్ నైట్ స్టార్ అంటే వాడు ఉండడు. ఎగ్జాక్ట్లీ. ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకుంటే అమ్మ కడుపులో నుంచి రావాలంటే కూడా మనకు 9 నెలలు పడుతుంది. మరి అలాంటిది ఈజీ మనీ అనేది ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వే తెలియగలడు. అసలు అది నీ గ్రౌండ్ కాదు, ఈజీ మనీ కోసం ఒకటి తయారు చేసిన గ్రౌండ్. ఆ గ్రౌండ్లో నువ్వు ఆడితే ఎట్లా గెలుస్తావు? చాలా మంది పేరుకు మాత్రమే ఈజీ మనీ, ఒరిజినల్గా అదే అత్యంత కష్టమైనది. ఈజీ మనీ పేరుతో జరిగే మోసాలు చాలా ఉంటాయి. మన దగ్గర చాలా మందికి తీసుకొచ్చారు, 2 తలల పాము తీసుకొస్తే ఏమో జరుగుతుందని. ఎంతమంది మోసపోయారు? లిల్లీ పుట్ట అని చెప్పేసి తీసుకొచ్చారు, ఎంతమంది మోసపోయారు? అటు ముగ్గురిని ఇటు ముగ్గురిని జైన్ చేయండి అని చెప్పేసి చైన్ సిస్టమ్ బిజినెస్లు తెచ్చారు, ఎంతమంది మోసపోయారు? ఇప్పటికి చైన్ సిస్టమ్ బిజినెస్లో ఉన్నాయి. మీరు ముగ్గురిని ఫస్ట్ మీరు జైన్ కాండి, 18,000 20,000 పెట్టి అటు ముగ్గురిని ఇటు ముగ్గురు జైన్ కాండి, మీ డబ్బులు మీకు వస్తాయి అనగానే మనకేమనిపిస్తుంది? ఫస్ట్ మనం జైన్ అనేప్పుడు తగినంత వర్తు ఆర్టికల్ రాలేదని బాధ అనిపిస్తుంది. కానీ ముగ్గురిని జైన్ చేస్తే ఇవి డబ్బులు రాగానే మనకేమనిపిస్తుంది? అమ్మా నా డబ్బులు నాకు వచ్చేసినాయి అనుకుంటాం. ఇదే ఒక రకమైన సైకోయిజం అంటారు. ఫస్ట్ ఇయర్లో మాత్రం ఎవడైనా ర్యాగింగ్ చేస్తే బాధ అనిపిస్తుంది, సెకండ్ ఇయర్లోకి పోయేసరికి మనమే ర్యాగింగ్ చేద్దాం అనిపిస్తుంది. ఇది సైకో మెంటాలిటీ కదా. అట్లాగే ఈ నెట్వర్క్ ఏదైతే బిజినెస్లు ఉన్నావో ఈ బిజినెస్లో కూడా చైన్ సిస్టమ్ బిజినెస్లో అటు ముగ్గురు జాయిన్ చేయి, ఇటు ముగ్గురు జాయిన్ చేయి, వాళ్ళు 9 మంది అయిన తర్వాత దుకాణం క్లోజ్ అవుతుంది. దుకాణం క్లోజ్ అయిన తర్వాత ఎవరింటి ముందు వచ్చి ధర్నా చేస్తారు జనాలు? ఆ బాధితులు అంతా కట్టించింది నువ్వే కాబట్టి నీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. ఈజీ మనీ అంటే గిట్లుంటుంది. అటువంటి మనీ మీకు వద్దు, అది పాపపు సొమ్ము. ఆ పాపపు సొమ్ము వల్ల మనకే కాదు మన పిల్లలకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఫేర్గా మీరు బిజినెస్ చేయండి. సో అన్ని విషయాలు తెలుసుకోండి. నలుగురి పట్ల, నలుగురికి ఉపయోగపడేటట్ల, సమాజానికి ఉపయోగపడేటట్టు, నీ ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టు, అందరికీ ఉపయోగపడేటట్టు అనేది ఉండాలి. అటువంటి బిజినెసే రియల్ ఎస్టేటు. ఈ రియల్ ఎస్టేట్లో మీరు ఏ రకంగా చూసుకోండి,
ఈడబెట్టిస్తా, ఆడగొన్నా, ఈడగొన్నా ప్రపంచ జనాభా పెరుగుతారు. జనాభాకు అనుగుణంగా భూమి పెరగదు. పెరుగుతున్న జనాభాకు తరుగుతున్న భూమికి డీకోడింగ్ చేస్తే సప్లై తక్కువ ఉన్న దానికి ఎనీ టైం ఎక్కడైనా డిమాండ్ పెరుగుతుంది. పైగా భూమి అనేది ఆల్టర్నేట్ లేనిది. ఇప్పుడు షెట్టు తక్కువ ఉందనుకో, మీకు టెక్స్టైల్ బిజినెస్ పెంచితే షెట్లు పెరుగుతాయి. చీర తక్కువ ఉందనుకో, చీర దగ్గర కర్ర ఇరుగుతే చీర అవుతుంది. ఏ దానికైనా ఆల్టర్నేట్ ఉంది. కానీ ప్రపంచంలో ఆల్టర్నేట్ లేనిది, అంగుళం కూడా పెంచలేనిది ఏదైనా ఉందంటే అది భూమి మాత్రమే. సో ఇది కాలిపోదు, ఇది పేలిపోదు, ఇది పాడు చేయలేవు, దీన్ని సృష్టించలేము. అటువంటి భూమి మీద, వాస్తవికమైన ఈ భూమి మీద నువ్వు ఏ రకంగా బిజినెస్ చేసినా, ఎవరికి అమ్మినా వాళ్ళు బాగుపడతారు, నువ్వు బాగుపడతావు. ఇటువంటి క్లియర్ కట్ బిజినెస్ చేసుకోమంటే నాకు ఈజీ మనీ కావాలని పోతే నిన్ను మోసపోయేస్తాడు, వాడు ఇంకా ఈజీగా ఉంటాడు, నిన్ను మోసం చేస్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటావు. సొసైటీలో నీకు అప్పటికే కాస్తో కూస్తో మంచోడు అన్న బ్రాండ్ ఉంటుంది కదా, ఈ దెబ్బతో ఆ బ్రాండ్ కూడా పోతుంది. వన్స్ ఒకసారి నీకు బ్రాండ్ లేనప్పుడు, బ్రాండ్ అనగానే ఈ బ్రాండ్ కాదు, చాలామంది ఈ బ్రాండ్ అనుకుంటారు. చాయిస్, ఆఫీసర్ చాయిస్, బ్లాండర్ స్వెట్, బ్లాక్ వైట్, ఇవి కాదు. బ్రాండ్ అంటే ఒక క్యారెక్టర్. ప్రతి మనిషికి జీవితంలో ఒక బ్రాండ్ ఉంటుంది. మనం భూమి మీదకి వచ్చేటప్పుడే మన తంబు ఏదైతే ఉందో, ఈ తంబు ప్రపంచంలో ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? ఎవరికి మ్యాచ్ కదా. అంటే నీకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి నేను కిందికి పంపించారు. ఈ బ్రాండ్ నువ్వు బతికించుకో, నీ క్యారెక్టర్తో ఈ బ్రాండ్ను బతికించుకో అని చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగం అనే పేరుతోటి ఈ బ్రాండ్ని తీసుకెళ్ళి ఇంకొకరికి తాకట్టు పెడుతుంది. భూమిని తాకట్టు పెట్టినట్టు, ల్యాండ్ని తాకట్టు పెట్టినట్టు, గోల్డ్ని తాకట్టు పెట్టినట్టు దీన్ని తాకట్టు పెడుతుంది. ఈ తాకట్టు నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, నీ బ్రాండ్ ఏదైతే ఉందో, ఆ బ్రాండ్ ఒక ఇన్ఫోసిస్ అయిపోయా, ఆ బ్రాండ్ ఒక మైక్రోసాఫ్ట్ అయిపోయా, ఆ బ్రాండ్ రకరకాల, అంటే వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు తప్ప నువ్వెందుకు కోటీశ్వర్లు కావట్లేకపోతున్నావు అంటే నీ బ్రాండ్ నువ్వు వాడట్లా, నీ బ్రాండ్ని తాకట్టు పెట్టినావు. అన్ని బ్రాండ్లు కలిపి ఆయన పెద్ద బ్రాండ్ చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికైనా నీకంటూ ఒక బ్రాండ్ ఉందన్న విషయాన్ని గుర్తించు. అట్లా గుర్తించుకొని నీ బ్రాండ్ నువ్వు బతికించుకో. ఒక నిజాయితీగా, నీతిబద్ధంగా, ఒక అద్భుతంగా నువ్వు బతకగలిగితే ఖచ్చితంగా నీకు ఉపయోగం ఉంటుంది, నీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది. నీతిబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా చేయని ఏ బిజినెస్ అయినా కూడా అది ఓన్లీ ఈజీ మనీకే పనికొస్తుంది. ఈజీ మనీ నువ్వు అనుకుంటావు కానీ ఇక్కట్ల పాలవుతావు. అట్లా పాలైన తర్వాత నీ బ్రాండ్ పోతుంది, సొసైటీ నిన్నెవ్వడు నమ్మడు. చివరికి నీ ఇంట్లో నీ కూతురు, నీ కొడుకు కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. సొసైటీలో కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అంతా బాగా జరిగి సక్సెస్ అయితే మనం తోపని అనుకుంటారు. ఒకవేళ జరగరాంది జరిగేది ఫెయిల్ అయితే నువ్వు చెప్పడం వల్లనే నేను పెట్టినా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అది ఫెయిల్ అయింది, నువ్వే నాకు డబ్బులు అని చెప్పేసి నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటారు. 10 మందికి చెప్తారు కూడా, 10 మందికి కూడా చెప్తారు. ఈజీ సిస్టంలో ఎవరికి నష్టం జరిగింది? కాబట్టి ఈజీ అనేది ఏది ఉండదు. ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను నమ్ముకో, నువ్వు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్టు పంచభూతాల్లో ఒకటై ఉంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఏదో ఒకటి గాలిలో మేడలు కడితే ఎక్కువ కాలం ఉండవు, ఖచ్చితంగా కూలిపోతుంది. కూలిపోయిన రోజు నీ ఇంటి ముందు వచ్చి వాలిపోతారు. వాలిపోయిన రోజు దర్రా జరుగుతారు, రాస్తారకు జరుగుతారు, పోలీస్ స్టేషన్ నీకు కేర్ ఆఫ్ అవుతుంది. కాబట్టి అటువంటి బిజినెస్ల జోలికి పోకపోతే నీకు మేలు, నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీకి మేలు. అదే ఆలోచించుకోండి.